మరి ముసలాళ్ళతో ఎందుకంటే తగదా? వాళ్ళు ఏం చేశారు మనని? ఏమైనా అడిగారా? ఓ పూట కంటే ఎక్కువ తినరాయే. అది కూడా పెడితే తింటారు, లేకపోతే ఉన్న బిస్కెట్లో అట్టిపళ్ళు తిని పడుకుంటారు వద్దులే అని. ఏం పాపం చేశారు వాళ్ళు? వీళ్ళు వృద్ధాశ్రమాల్లో పారేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే విదేశాల్లో ఉండి మీరు వద్దు మీ డబ్బు వద్దు నమశివాయ. ఏమైపోవాలి ఇక్కడ వీళ్ళు? ఇలా చెప్తున్నారు. కొత్త తరం తయారైంది ఇప్పుడు. మీరు వద్దు మీ డబ్బు వద్దు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మీరు అక్కడే ఉండండి. మరి ఇంక పుట్టింది ఎందుకు? పెంచింది ఎందుకు? అక్కడికి పంపింది ఎందుకు? మన పని మనం చూసుకోవడానికా? ఇలా అయితే ఈ సన్యాసులను కనకుండా ఉంటే ఈ దంపతుల సమస్త భోగాలు అనుభవించేవారు కదా. తీర్థయాత్రలు చేసేవారు, దాన ధర్మాలు చేసుకునేవారు, పుణ్యమంతా వాళ్లే పొందేవారు కదా. ఇద్దరు పిల్లల కోసం ఎందుకంటే అంత కోట్లు సంపాదించారు ఇక్కడ. చివరికి మీరు వద్దు మీ డబ్బు వద్దు అనడానిక బాధ్యత లేని తరం తయారైంది ఇక్కడ. డబ్బును బట్టేనా ఎంతసేపు తల్లిదండ్రులు? వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, బాల్యంలా ఉంటారు, చిన్నపిల్లల్లా ఉంటారు. అర్థం చేసుకోవాలి. మాట్లాడిందే మాట్లాడతారు, చెప్పిందే చెబుతారు.